జయవర్ధులల్లా జై సేవాలాల్. తెలంగాణలో లంబాడీలు అని, ఆంధ్రప్రదేశ్లో షుగాలి అని, ప్రపంచం మొత్తంలో బంజారాలుగా పిలువబడే జాతి మా బంజారా జాతి. మరి మా బంజారాల ఆరాధ్య దైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. సేవాలాల్ ఒక ఆధ్యాత్మిక గురువు, సామాజిక సంస్కర్త. సేవాలాల్ను తలవకుండా మా బంజారాలలో ఏ చిన్న కార్యక్రమాన్ని కూడా చేయరు. ఎందుకంటే ఆ సేవాలాల్ మహారాజ్ని తలుచుకొని ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా అంతా శుభమే జరుగుతుందని మా బంజారాల యొక్క నమ్మకం. సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15వ తేదీన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రామ్జీ నాయక్ తండాలో జన్మించాడు. సేవాలాల్ మహారాజ్ తండ్రి భీమా నాయక్, తల్లి ధర్మణిబాయి. శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారాలను చైతన్యపరిచి మంచి మార్గంలో నడిపారు. బంజారాల హక్కుల కోసం నైజాం రాజులతో, బ్రిటిష్ వాళ్లతో పోరాడారు. సేవాలాల్ మహారాజ్ తన జీవితం మొత్తాన్ని బ్రహ్మచారిగా ఉండి శ్రీ జగదంబ మాతకు తన జీవితాన్ని అంకితం చేశాడు. సేవాలాల్ మహారాజ్ ఆ జగదంబ మాత భక్తుడు. సేవాలాల్ మహారాజు మహిమలు కలవాడని, ఆ జగదంబ మాత ఆశీస్సులతో జన్మించాడని పూర్వీకులు చెబుతారు. బంజారాల జాతిపై సేవాలాల్ ప్రభావం ఎంతో ఉంది. ఆయన బంజారాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. తన మంచి మాటలతో బంజారాలను చైతన్యపరిచాడు. వెట్టి చాకిరి నుంచి బంజారాలకు విముక్తి కలిగించాడు. సేవాలాల్ మహారాజ్ జీవహింస చేయకూడదని, తాగుడు లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, సత్య మార్గంలో నడవాలని, దొంగతనాలు చేయకూడదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని హితబోధ చేశాడు. బంజారాలు స్వాతంత్ర ఉద్యమంలో కూడా చాలా చురుకుగా పాల్గొన్నారు. ఆనాడు బ్రిటిష్ వారు అడవిలో రైలు మార్గం వేయడానికి ప్రయత్నిస్తే అడవిని కాపాడడానికి, వారి జీవన ఉపాధిని కోల్పోకుండా ఉండడానికి ఆనాడు బ్రిటిష్ వాళ్లతో సేవాలాల్ ఎంతో పోరాడారు. అందుకే బ్రిటిష్ వారు బంజారాలను క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ లో చేర్చారు. ప్రతి తండాలో జగదంబ మాత, సేవాలాల్ దేవాలయాలుంటాయి. జగదంబ మాత దేవాలయంపై ఎరుపు జెండా, సేవాలాల్ మహారాజ్ దేవాలయంపై తెలుపు జెండా ఉంటుంది. ప్రతి తండాలో ఒక పూజారి ఉంటాడు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూజలు నిర్వహిస్తారు. ప్రతి తండా నుండి ప్రతి సంవత్సరం ప్రతి ఇంటి నుండి ఒక మేకను జగదంబ మాతకు బలి ఇస్తారు. సేవాలాల్ మహారాజ్ జీవహింసను కోరడు. అందుకే ఆయనకు ఇష్టమైన లాప్సీని నైవేద్యంగా సేవాలాల్ మహారాజ్ కు సమర్పిస్తారు. లాప్సీ అంటే తీపి పదార్థం అని అర్థం. అయితే సేవాలాల్ మహారాజ్ గారి తాతగారు అయినటువంటి రామ్జీ నాయక్ 18వ శతాబ్దంలో 306 కుటుంబాలతో, దాదాపు 4000 ఆవులతో అనంతపూర్ జిల్లా గుత్తి మండలానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. తాండాకు నాయకుడు రామ్జీ నాయక్ కాబట్టి తాండాకు రామ్జీ నాయక్ అనే పేరు వచ్చింది. వీరికి భీమా నాయక్, హీమా నాయక్, ఖీమా నాయక్ అనే 3 పుత్రులు. భీమా నాయక్ అదే సేవాలాల్ మహారాజ్ గారి తండ్రి గారు పెరిగి పెద్దయ్యారు. ఆయనకు పెండ్లి చేయాలని రామ్జీ నాయక్ తండా కార్భారిని పిలిచాడు. కార్భారి అంటే నాయకుని తర్వాత ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకునే అధికారం ఉన్న వ్యక్తి. రామ్జీ నాయక్ కి వడతె గోత్రంలోని గోరం నాయక్ అనే వ్యక్తికి ధర్మణిబాయి అనే కూతురు ఉందని తెలిసింది. కార్భారిని పంపించి సంబంధం మాట్లాడాడు. అందరూ ఒప్పుకోవడంతో భీమా నాయక్ కి ధర్మణిని ఇచ్చి పెండ్లి చేశారు. పెండ్లి చాలా కాలం అయినప్పటికీ భీమా నాయక్ కి సంతానం కలగలేదు. దాంతో ఆయన రోజు జగదంబ మాతను పూజించేవాడు. జగదంబాదేవి అనుగ్రహంతో ధర్మిణిబాయికి 1739 ఫిబ్రవరి 15 సోమవారం రోజున సేవాలాల్ జన్మించాడు. సేవాలాల్ మహారాజ్కు చిన్నతనం నుంచే సేవాగుణం ఎక్కువ. వారి తండ్రి గారికి 1000 ఆవులుండేవి. వాటిని మేపడానికి సేవాలాల్ వెళ్ళేవాడు. ఇప్పటికీ కూడా సేవాలాల్ జన్మస్థలమైనటువంటి అనంతపూర్ జిల్లా గుత్తి మండలం రామ్జీ నాయక్ తండా చుట్టుపక్కల ఆయన ఆవులకు నీళ్లు తాగించిన చెరువు, ఆవులను మేపిన ఆనవాళ్లు ఉన్నాయి. సేవాలాల్ కి తోలారాం అనే తెల్ల గుర్రం ఉండేది. అడవులలో ఉండే బంజారా ప్రజలను దొంగలుగా, నేరస్తులుగా ఆనాటి రాజులు, బ్రిటిష్ వాళ్ళు ముద్ర వేశారు. అమాయక బంజారాలను వారితో పనులు చేయించుకొని రాత్రి పగలు అనే తేడా లేకుండా వారికి పనులు చేయించుకునేవారు. దీనిని సేవాలాల్ తీవ్రంగా ఖండించారు. ఏ మార్గం ద్వారా జీవించాలో సేవాలాల్ మహారాజ్ బంజారాలకు చెప్పారు. బంజారాలు ఎక్కువగా సంచార వ్యాపారం చేసేవారు. ఉప్పు వ్యాపారం, జొన్న వ్యాపారం చేస్తూ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడుచుకుంటూ తలపై ఉప్పు తట్టెలు, జొన్న కట్టెలు ఎత్తుకొని వారికి తెలిసిన ఆ చిన్న వ్యాపారాన్ని చేసేవారు. ఇది గమనించిన సేవాలాల్ బంజారాలను ఒక త్రాటిపైకి తెచ్చే వ్యాపారంపై అవగాహన కల్పించాడు. మద్యపానం,
ధూమపానం వల్ల కలిగే నష్టాలను వివరించాడు. ప్రకృతిని ప్రేమించడం, ఆవులను మేకలను పెంచడం బంజారాలకు చాలా ఇష్టం. ఈ దేశంలో ఏ బంజారా కుటుంబానికి వెళ్లి అడిగినా అంటారు, ఆ కాలంలో మాకు 100 ఆవులుండేవని, మా తాతకు 1000 ఆవులుండేవని అంటారు. వంశపారపర్యంగా వస్తున్న ఆవులను వదలడం ఇష్టం లేక ఇప్పటికీ అనేక కుటుంబాలకు 100 ఆవులున్నాయి. సేవాలాల్ తన జీవితం మొత్తం బ్రహ్మచారిగా బంజారా సమాజం కోసం, ఆ జగదంబ కోసం అంకితం చేశాడు. సేవాలాల్ మహారాజ్ బంజారా ప్రజలను ఏకం చేస్తూ, వారిని చైతన్యపరుస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తిరిగాడు. సేవాలాల్ మహారాజ్ను అందరూ అనేక పేర్లతో పిలుస్తారు. ధోడో గోడేవాళో బాపు, తోళావాళో బాపు, మోతీవాళో బాపు, గాదివాళో బాపు, పురియాతారా, సేవాలాల్, సేవాభాయ అనే అనేక పేర్లతో పిలుస్తారు. సేవాలాల్ను ఎక్కువగా సేవాభాయ అని పిలుస్తారు. భాయ అంటే బంజారా భాషలో 2 అర్థాలున్నాయి. భాయ అంటే సోదరుడు, రెండోది భర్త యొక్క తమ్ముడుని భాయ అంటారు. తెలుగులో మర్ది. ఈ రెండిట్లో సేవాలాల్కి మొదటి అర్థాన్ని ఆధారంగా తీసుకొని సేవాలాల్ అందరూ నా సోదరులుగా భావిస్తూ ఉండేవాడు. కాబట్టే సేవాలాల్ పెండ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని భావించాడు. అందుకే ఆయన పెండ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు అని పూర్వీకులు చెబుతారు. హైదరాబాద్లోని నేటి బంజారా హిల్స్కి కూడా సేవాలాల్ మహారాజ్ వచ్చాడు. అక్కడ నుండి మహారాష్ట్రలోని రాయగఢ్ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడే సేవాలాల్ కొంతకాలం ఉన్నాడు. సేవాలాల్ 1806 డిసెంబర్ 4న చనిపోయారు. సేవాలాల్ చనిపోయాడనే వార్తతో అతని గుర్రం తోలారాం అలాగే ఎద్దు గరాసియా దుఃఖంతో దగ్గరగా అరుస్తూ చనిపోయాయి. సేవాలాల్ మృతదేహాన్ని రాయగఢ్ నుంచి పౌరాగఢ్ తీసుకెళ్లడానికి సన్నాహాలు జరిగాయి. కానీ రాయగఢ్ ప్రజలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. సేవాభాయ ఈ ప్రాంతంలో మరణించాడు కాబట్టి రాయగఢ్లోనే తనని ఖననం చేయాలని వారు కోరుకున్నారు. కానీ సేవాభాయ సోదరులు హపా, బదు, భాను సేవాలాల్ మహారాజ్ తన ఖానాను పోరాగఢ్లో చేయవలసిందిగా కోరుకున్నట్లు రాయగఢ్ ప్రజలతో చెప్పారు. అయినప్పటికీ వారు ఒప్పుకోలేదు. అందరూ కలిసి ఒక రాజీకి వచ్చారు. సేవాభాయ మృతదేహాన్ని ఎవరైతే ఎత్తగలుగుతారో వారి ప్రాంతంలో ఖననం చేయాలని నిర్ణయించుకున్నారు. రాయగఢ్ ప్రజలు ఎత్తడానికి ప్రయత్నించారు, కానీ వారు ఎత్తలేకపోయారు. తర్వాత పౌరాగఢ్ ప్రజలు మృతదేహాన్ని ఎత్తగలిగారు. ఒప్పందం ప్రకారం పౌరాగఢ్ ప్రజలు గెలిచారు. అందువలన సేవాలాల్ మృతదేహాన్ని పౌరాగఢ్కు తీసుకెళ్లారు. బంజారాల సంప్రదాయం ప్రకారం పెళ్లి కాని వ్యక్తిని ఖననం చేయాలి, పెళ్లి అయినటువంటి వ్యక్తిని దహనం చేయాలి. సేవాలాల్ బ్రహ్మచారి కాబట్టి ఖననం చేశారు. ఆయనతో పాటు ఎద్దు గరాసియా, గుర్రం తోలారాంను పౌరాగఢ్లోనే ఖననం చేశారు. నేడు పౌరాగఢ్లో సేవాలాల్ మహారాజ్ సమాధి వద్ద పెద్ద మందిరం ఉంది. ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. బంజారాల యొక్క పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. సేవాలాల్ మహారాజు సోదరుడు కుమారులలో 5వ తరం వ్యక్తి అయిన రామ్రాజ్ మహారాజ్ పౌరాగఢ్లోని మందిరంలో భక్తుడిగా బంజారాల గురువుగా పూజింపబడుతున్నాడు. బంజారాలకు అనేక మంచి మాటలు చెప్పాడు. వాటిలో కొన్ని భూకెన్ బాటి ఖరావ్, तरसेन पानी पराओ, भुलाड़ी पड़गेजेन वाट वतावो, आसरो मांगोजेन सहारा देणो, दासतो दाडो हतायनी, रोवतो రాజమ్మలేని. తెలుగులో దీని అర్థం ఏమిటంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలి, దాహంతో ఉన్నవారికి మంచినీరు ఇవ్వాలి, దారి మర్చిపోయిన వారికి మంచి మార్గం చూపించాలి, మన సహాయం కోరిన వారికి అండగా ఉండాలి. ఏదో చేయాలని తొందరపడితే ఏం చేయలేవు, అక్కడే ఉండిపోతావని దీని అర్థం. అంతేకాదు ముందు ముందు ఏం జరగబోతుందో కూడా సేవాలాల్ మహారాజ్ తన కాల జ్ఞానంలో బంజారాలకు చెప్పారు. ఏ మలికెరి వాతే ఓ మలికని పూచజాయే అంటే క్షణాలలో ఏ కోణంలోని మాటలైనా త్వరగా అవతల కోణానికి చేరిపోతాయని. దీని ఫలితమే నేడు సెల్ ఫోన్. రప్యాన్ కట్రో పాణి వకజాయే అంటే నీళ్లను డబ్బుతో కొనవలసిన రోజులొస్తాయి. ప్రస్తుతం అదే జరుగుతుంది. బనా బల్దేర్ బండి చాలే అంటే ఎడ్లు లేని బండ్లు నడుస్తాయని. అవే నేడు లారీలు, బస్సులు. ఇలా సేవాలాల్ మహారాజ్ అనేక విషయాలు చెప్పారు. అవి చాలా నిజమయ్యాయి కూడా. సేవాలాల్ మహారాజ్ ఈ దేశాన్ని ఒక బంజారాలు పాలిస్తారని చెప్పాడు. బంజారాలు వారి దుఃఖాన్ని, వారి సంతోషాన్ని పాటల రూపంలో అందిస్తారు. దానిని ధావ్లో అంటారు. బంజారా ఆడవాళ్ల ధావ్లో వింటే ప్రతి ఒక్కరి గుండె కరిగిపోవలసిందే. సేవాలాల్ మహారాజ్ ఒకరోజు నదీ తీరంలో అలా నడుస్తూ వెళ్తుండగా ఆ జగదంబ మాత ప్రత్యక్షమవుతుంది.
సేవాలాల్ మహారాజ్తో ఇలా అంటుంది, సేవ, ఇన్ని సంవత్సరాలైంది, ఇక నీకు వివాహం చేయవలసిన సందర్భం వచ్చింది. మీ తల్లిదండ్రుల కోరిక అలాగే నా కోరిక కూడా అదే అని సేవాలాల్తో చెప్తుంది. కానీ సేవాలాల్ మహారాజ్, అమ్మ జగదంబ, నన్ను కొందరు భాయా అని, మరికొందరు భియా అని అంటారు. భాయా అంటే అన్న అని అర్థం, కొందరు బాపు అని అంటారు. బాపు అంటే తండ్రి అని అర్థం. అలాంటప్పుడు నేను ఎవరిని కూడా చెడు దృష్టితో చూడలేనని ఆ సేవాలాల్ మహారాజ్ జగదంబతో అంటాడు. జగదంబ మాతకు కోపం వచ్చి ఇలా అంటుంది, సేవ, ఇదంతా కాదు, మనం ఇక్కడ కాదు, మనం ఇద్దరం కూడా స్వర్గానికి వెళ్దాం, అక్కడ ఆ శ్రీరామచంద్రునితో తేల్చుకుందాం. నువ్వు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా అని ఆ సేవాలాల్ మహారాజ్తో అంటుంది. అయితే జగదంబ మాత ఇలా అంటుంది, నువ్వు నాతో రావాలంటే నీ దేహాన్ని విడిచిపెట్టి రావాలి. అలాంటప్పుడు 3 రోజులు నీ దేహాన్ని ఎవరు కూడా తాకొద్దని అంటుంది. అలాగే అమ్మ అని చెప్పి సేవాలాల్ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. జరిగిన విషయాన్ని చెప్పి, నేను జగదంబ మాతతో వెళ్ళి వస్తాను, నా శరీరాన్ని ఎవరు తాకకుండా చూడండి అని చెప్పి వెళ్ళిపోతాడు జగదంబ మాతతో. అప్పుడు జగదంబ మాతే మరో మారు వేషంలో వచ్చి, ఒక ముసలి ఆవిడ వేషంలో వచ్చి జగదంబ మాత సేవాలాల్ తల్లి అయినటువంటి ధర్మిణీబాయి దగ్గర ప్రత్యక్షమవుతుంది. ధర్మిణీబాయితో, అమ్మ, నువ్వు ఇక్కడున్నావు, నీ కొడుకు అక్కడ చనిపోయి పడి ఉన్నాడని చెప్తుంది. అప్పుడు ధర్మిణీ మాత చాలా విలపిస్తూ ఏడుస్తూ సేవాలాల్ దేహం దగ్గరికి వెళ్ళి సేవాలాల్ని ముట్టుకుంటుంది. అక్కడ ఉన్న తన స్నేహితులు, అయ్యో తల్లి, నువ్వు ఎంత పని చేశావు, మన సేవాలాల్ ఇలా జగదంబ మాతతో కలిసి వెళ్ళాడు, నువ్వు ముట్టుకున్నావు, ఇంకా సేవాలాల్ మన దగ్గరికి ఎప్పుడూ రాడు, సేవాలాల్ చనిపోయాడని అంటుంది. ఇలా సేవాలాల్ మరణం సంభవించిందని మన పూర్వీకులు చెబుతారు. చూశారు కదండి, ఇది ఆ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర. మనమందరం కూడా సేవాలాల్ చెప్పినట్లు సత్య మార్గంలో నడవాలని, జీవహింస చేయకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై సేవాలాల్.